వరంగల్ జిల్లా పరకాలలో ఈటీవీ ఈనాడు సుజలాం సుఫలాం సదస్సు నిర్వహిస్తోంది. ఆ సదస్సును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కూడా భాగస్వామ్యం చేసి ప్రజలకు అవగాహన కల్పించి నీటి వినియోగంలో చక్కటి అవసరాలు ప్రజలకు తీరే విధంగా, అందరి అవసరాలు తీరే విధంగా భవిష్యత్తు తరాలకి మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరం కూడా ప్రణాళిక చేయాలని ఆలోచన చేస్తూ చేయాల్సిందిగా లెవెల్ వాటర్ పెరగాలి, మంచి సూచనలు ఇచ్చారు. డాక్టర్ సంతోష్ గారు కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, ఇటు అలాగే సతీష్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసాచార్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సూచనలు ఇచ్చారు. మరి ఈరోజు సోమయాజులు టీచర్ గారు, స్వామి గారు, అలాగే మరి ఈరోజు ప్రభుత్వం కూడా చేసుకోమని చెప్పి ప్రోత్సాహకరంగా డబ్బులు ఇచ్చినా చేసుకోలేని పరిస్థితి ఉన్నది. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పని చేస్తే ఏం లాభం అవుతుందని చూస్తాను తప్ప గ్రామానికి ఏం చేస్తామని చూస్తలేరు. నిజానికి ఇది చేస్తే మాకేమైనా వస్తుందా అని అడుగుతాను, ఏం రాదాయా మీకంటే ఏ పని ఒకటి చేస్తాడు సార్ అడిపోతున్నాను. దాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా పాంపాండ్స్ కూడా 106 శాంక్షన్ ఇచ్చుకున్నాం. ఒక మండలంలో 32 చేపట్టారు. వెల్లంపల్లి ఒకటి, నార్లాపూర్ ఒకటి, అట్లా. ఇది రైతుకు డైరెక్ట్గా నేరుగా లాభం. తన చేతికుండా పెట్టుకునేది ఏం లేదు. తన ల్యాండ్లో ఎక్కడన్నా వేస్ట్ ల్యాండ్ కనుక ఉంటే, ఏదో కంచెలాగానో లేకపోతే ఇట్లా దాంట్లో పంట పెట్టలేమనో ఎక్కడో సైడ్కున్న దాంట్లో కనుక మనం చేసుకున్నట్టంటే కొంత మనకు సోర్స్ వాటర్కు పెంచుకునే అవకాశాలు ఉంటాయి. దానికి 58,000 రూపాయలు ఇస్తున్నారు. నిజానికి నీ చేతి కూడా ఖర్చు అయితే మనం ఇబ్బంది పడాలి. దాన్ని స్థానిక సర్పంచులు రైతులను మోటివేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే ఇంకుడు గుంతలు వాస్తవంగా ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు చూడండి, మనం చూస్తాం ఒక ఇంట్లో ధోని పోసే నీళ్ళు 10 HP 15 HP మోటార్ పోసినట్టు పోతుంది. ఒక ఇంటి వెడల్పుతోటి ఉన్నటువంటి ప్రాంతంలో పైన పడ్డ వర్షం ధోని ద్వారా పోయే నీళ్ళు 10 HP మోటార్ పోసినంత పోస్తుంది. ఆ వాటర్నే మనం నేరుగా గ్రౌండ్లో పోయేటట్టుగా పైప్ లైను ఇప్పుడు వీళ్ళు ఏదైతే బిల్డింగ్ మీద చూసి ఇట్లా తీసుకొచ్చి చూపించిందో అది డైరెక్ట్గా నేరుగా పోయి ఇంకుడు గుంతకు పోయే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అదొక్కటి తప్పకుండా వర్షం నీటితోటి ఇంకుడు గుంతలు నిండే విధంగా చేసుకోవచ్చు. అలాగే మనం రోజు బాత్రూమ్ నుంచి పోయే కానీ బట్టలు పిండేటి పోయేటి కానీ దాన్ని కూడా నేరుగా పైప్ లైన్ కనుక తీసుకొచ్చి అక్కడ వేసుకున్నట్టే తప్పకుండా వస్తుంది. దానికి కూడా మనం 4,150 రూపాయలు ఇస్తున్నాం. 4,150లో వాళ్ళు చేసుకుంటే ఇంకో 1000 రూపాయలు మిగులుతే తప్ప తగిలే ప్రసక్తే లేదు. చేసుకోమంటే కూడా చేసుకోవడం లేదు. ఎండాకాలంలో ఏం పని లేదు. కనీసం రోజు గంట సేపు పని చేసుకున్న 2-3 రోజుల్లో ఆ పని అయిపోతుంది. వేస్ట్గా అక్కడిక్కడ రాళ్ళు ఉంటే రప్పలు ఉంటే తీసుకొచ్చి అలా పడేస్తే అవే ఇంకుడు గుంత తయారవుతుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రతి ఆఫీసులో దానికి కూడా 8,200 రూపాయలు ప్రభుత్వమే పేమెంట్ ఇస్తాను. దీనికి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న హెడ్స్ అందరికి కూడా విధిగా మీరు చేయాలని చెప్పి ఇటు ఎంఆర్ఓ గారు ఇటు ఎంపీడో గారు కనుక మీరు సూచించి దానికి సంబంధిత పేమెంట్ మేమే ఇస్తాం, మీరు చేయాలని చెప్పి ఆ ప్రభుత్వ కార్యాలయంలో హెడ్స్కు మీరు చెప్పి కనుక చేపిస్తే తప్పకుండా అది కూడా మనం సక్సెస్ అవుతాం. ఏ అవకాశాన్ని కూడా మనం వదిలిపెట్టద్దు. ప్రభుత్వం తరఫున ఇవాళ చేయడానికి, చిత్తశుద్ధితోటి చేయడానికి, పారదర్శకంగా చేయడానికి ముందుకొస్తుంది. దాన్ని మన సోమరితనంతో తప్ప మనం చేసుకోలేకపోతున్నాం. ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు ప్రభుత్వం వాటర్కు ప్రాముఖ్యత మీ అందరు చూస్తాను పెద్ద ఎత్తున ఇస్తున్నది. దీనికి ఈనాడు ఈటీవీ వాళ్ళు కూడా దీన్ని కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రజలకు అవగాహన ఉండే విధంగా తీసుకురావడం, ప్రతి నియోజకవర్గానికి ఓ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా హర్షించదగాల్సిన విషయం. ఈరోజు వాస్తవంగా ఏ పత్రిక చూసినా, ఏ మీడియా చూసినా వాళ్ళ ఏదో ఒకటి ఆ కోడిగుడ్డు మీద ఈకరేరుదామని చూస్తారే తప్ప నిజాన్ని చెప్పడంతో పాటు ప్రజలను మోటివేట్ చేసే విధంగా ప్రభుత్వం తరఫున కొంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఈనాడు కావచ్చు, ఇటు ఈటీవీ కావచ్చు, వాస్తవాన్ని ఎవరైనా పబ్లిక్ని అడిగినా కానీ ఈటీవీలో వార్త వచ్చింది అది నిజమేని అంటారు. వేరే వార్తలు వస్తే అది వారిని సొంతదేదో రాసుకున్నారులే అనే విధంగా ఈ రోజున వారిని సందర్భం కూడా నేను అభినందిస్తున్నా. దీన్ని ఇదే విధంగా ప్రతి
కార్యక్రమానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మీరు ముందు చేపట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు పరకాల పట్టణంలో చాలామంది చెప్పారు, మనం దామెర చెరువును కుంకుమేశ్వర చెరువు అని మార్చుకున్నాం. ఆ చెరువును మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో తీసే మట్టి కూడా చాలా వరకు తీయించాలి. మేము కొంతమందికి ప్రజాప్రతినిధులకు కావచ్చు, కొంతమంది లీడర్లు చెప్పాం, ఎక్కడెక్కడ మట్టి తీసుకపోతే వాళ్ళకి తీసుకుపోండి, ఇక్కడ రైతులు లేరు, పొలాలకు ఉపయోగపడే మట్టి లేదు, దాన్ని తీసుకుపోయే విధంగా మోటివేట్ చేయమన్నాం. సరే ఇదేదో డబ్బులు అడుగుతాను పోతానని చెప్పి పేపర్లో వచ్చింది, నేను మొన్న నెట్లో చూశాను. నేనేమంటున్నా అంటే ఈరోజు ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే అడిగి వాళ్ళు మట్టి తీసుకుపోయే విధంగా మోటివేట్ చేయమని చెప్పాము. దానిలో ఏదన్నా అవకతవకలు ఉంటే అది సర్దిద్దుకోవాలి. ఆ చెరువును అందరూ మన చెరువుగా భావించి దాన్ని చేసి అంటే ఇక్కడ ఒక బోటింగ్ పెట్టుకునే ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాని ద్వారా నగర పంచాయతీకి వాటర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా పిల్లలకు కానీ, ఇటు వృద్ధులకు కానీ, లేకపోతే మన యువతకు కానీ వాకింగ్ ట్రాక్ కూడా మనం పెట్టుకోబోతున్నాం. కాబట్టి దాన్ని అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేయాలి. అలాగే డాక్టర్ సంతోష్ గారు కూడా ఒక సూచన ఇచ్చింది. అలానే పెద్ద ఎత్తున 2-3 ఎకరాలంతా వెడల్పు తీసి దాన్ని ఇంకుడు గుంతలాగా చేస్తుంటే వాస్తవంగా మీరు గ్రహించాలి, మనం బీసీ సాయిల్ ఎప్పుడైతే ఉంటుందో, బీసీ సాయిల్ ఆ కార్పెట్ బ్లాక్ కార్పెట్ కనుక తీసేది ఉంటే లోపల గ్రావెల్ వస్తుంది. గ్రావెల్ వస్తే దానికి ఇక మనం అదే ఇంకుడు గుంత, జనరల్గా ఆ గ్రావెల్ వచ్చేంత వరకు మనం దవ్వగలిగితే అదే ఇంకుడు గుంత, దాని నుంచే వాటరు కిందికి ఇంకే అవకాశాలు ఉంటాయి. బ్లాక్ బీసీ సాయిల్ ఉన్న కానీ మనకు నీళ్ళు ఎక్కువ, అది కొంత పాటు మనం చేసుకోవచ్చు. దాన్ని ఎవరైనా గ్రావెల్ కావాలంటే కూడా తవ్వుకపోవడానికి మేము అవకాశం ఇస్తాం. ఈ సంవత్సరం మాత్రమే ఆ చెరువులో పారబెట్టి కానీ మిషన్ పెట్టి కానీ తవ్వుకునే అవకాశం పబ్లిక్ ఉన్నది. కాబట్టి దాన్ని ఎవరైనా ఎట్లనైనా ఉపయోగించుకోండి. నేను ఎంఆర్ఓ గారికి చెప్తా, కేసులు లేకుండా చేపిస్తా, ఇటు చైర్మన్ గారిని కానీ ఇటు కమిషనర్ గారికి కూడా చెప్తాం.